నేటిదిన వాక్య ధ్యానం కొరకు 37వ కీర్తన 34వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ దినమందు మీరు నాతో విను మా ప్రియులతో మాట్లాడి మా ఆత్మను బలపరిచి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రతి వ్యక్తిని హెచ్చించేటటువంటి దేవుడు. అట్టి దీవెన ఒక వ్యక్తి తన జీవితంలో పొందాలి అని అంటే నిశ్చయముగా వారు ప్రభు కొరకు కనిపెట్టాలి అనేటటువంటి విషయాన్ని చూస్తున్నాం. రెండవదిగా, హెచ్చించేటటువంటి దేవుని మార్గమును మనం అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆదికాండం 37వ అధ్యాయం మొదలుకొని ఆఖరి అధ్యాయమై ఉన్న 50వ అధ్యాయం వరకు యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులలో 11వ కుమారుడైన యోసేపును మనం చూస్తాం. ఈ యోసేపు ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తియే తన సహోదరులతో కూడా మందను మేపుతూ ఉన్నట్లు, అంత మాత్రమే గాక తన అన్నల చెడుతనమును గురించిన సమాచారాన్ని అతడు తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండేవాడు. ఈ యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించినటువంటి కార్యాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే తమ తండ్రి అందరికంటే తనను ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగ పెట్టుకున్నారు. ఆ తర్వాత యోసేపు కలిగినటువంటి కలలను గూర్చి అతడు తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని యందు వారు పగపెట్టుకుని, అంత మాత్రమే కాక 37వ అధ్యాయం 11వ వచనంలో వారు అతని యందు అసూయపడినట్లుగా కూడా మనం చూస్తాం. ఈ విధముగా తమలో తమ సహోదరుని పట్ల ద్వేషం అధికమై ఒక దినాన తన సహోదరుల క్షేమం కొరకై, క్షేమ సమాచారం తెలుసుకున్నట్టు కొరకై అతడు వారి యొద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో అతనిని మరణానికి అప్పగించుటకు వారు గుట్టలో వేశారు. అందులో నీళ్లు లేని కారణం మరలా అతనిని తీసి ఇష్మాయిలులకు అమ్మివేశారు. అమ్మబడినటువంటి అతడు ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఇంటికి వెళ్ళగా అక్కడ పొతీఫర్ ఇంట అతడు ప్రభువును కలిగినటువంటి వ్యక్తి ఉన్న కారణం ఆ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. చెయ్యని నేరం పొతీఫర్ భార్య అతని మీద మోపినప్పుడు ఆ కారణం చేత అతన్ని ఖైదులో ఉంచినప్పుడు ఆ చెరసాల అధిపతి ఆ ఖైదీలను అతనికి అప్పగించినటువంటి విషయాన్ని అక్కడ చూస్తాం. అక్కడ కూడా ప్రభువారు యోసేపుకు తోడై ఉన్నారు. ఆ తర్వాత కాలంలో రాజు యొక్క అధిపతులు, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అనేటటువంటి ఇద్దరు వారు తీర్పు కొరకై వారు చెరసాల్లో వేయబడగా వారికి వచ్చినటువంటి కలను గూర్చి యోసేపు చెప్పిన పిమ్మట పానదాయకుల అధిపతి విడిపింపబడ్డాడు. భక్ష్యకారుల అధిపతి అంటే ఆహారం అందించేటటువంటి అధిపతి అతడు మరణానికి అప్పగింపబడ్డాడు. వారు ఈ స్థలం నుండి వెళుతున్నటువంటి సమయంలో తన విడుదల కొరకు తెలియపరిచాడు కానీ వారు ఏమాత్రం యోసేపును పట్టించుకోలేదు. ఆ తర్వాత కాలంలో రాజుకి కల వచ్చింది. ఆ కలభావాన్ని చెప్పేటటువంటి వారు ఎవరైనా ఉన్నారని చెప్పి రాజ్యం అంతా విచారించినప్పుడు ఎవరు దొరకలేదు. ఆ సమయంలో ఈ పానదాయకుల అధిపతికి యోసేపును గూర్చి జ్ఞాపకం వచ్చి యోసేపును పిలిపించినప్పుడు యోసేపు ఆ కల యొక్క భావాన్ని తెలియపరచుటను మనం గమనించగలం. ఆదికాండం 41వ అధ్యాయము 39వ వచనంలో, మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరును లేరని చెప్పి మాట్లాడుతూ, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలోనే మాత్రమే నేను నీకంటే పైవాణ్ణి ఉందునని యోసేపుతో చెప్పి యోసేపును హెచ్చించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు తన ఇంట, తన సహోదరుల పట్ల, ఆ తర్వాత బానిసగా ఉన్నటువంటి ఇంట అనేక విషయాల్లో
యోసేపు ఎంతో ఇబ్బందిని, కష్టమును ఎదుర్కొన్నప్పటికీ అతడు ప్రభు కొరకు కనిపెట్టాడు. అంతేకాకుండా దేవుని మార్గాన్ని అనుసరించాడు. ఆ కారణం చేత ఐగుప్తు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రభువారు యోసేపుకి ఇచ్చుటను మనం గమనించగలం. ఆదికాండం 50వ అధ్యాయము 18వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోసేపు యొక్క స్థితిని చూసిన తన సహోదరులు యోసేపుకి వారు భయపడి మేము నీకు దాసులమని చెప్పినప్పుడు యోసేపు ఏ విధముగాను తనను తాను హెచ్చించుకోకుండా తన సహోదరులతో అంటున్నాడు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నా కీడు చేయ ఉద్దేశించిదిగా నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు తనను హెచ్చించినప్పటికీ ఏమాత్రము కూడా అతడు గొప్పవాని ఎంచక తన సహోదరుల విషయంలో ఎంతో ప్రేమను చూపించాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు నిశ్చయంగా మీ ప్రతి పరిస్థితుల్లో యోసేపు ప్రభు కొరకు కనిపెట్టినట్లుగా కనిపెట్టండి. ఆయన మార్గమును అనుసరించట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపక ప్రభు మిమ్మలను దీవించి బలపరిచి వర్ధల చేసే కాలం వరకు ఓపికతో కనిపెట్టండి. ఆ తర్వాత ప్రభు హెచ్చించిన పిమ్మట కూడా మన జీవితము దేవుని ప్రేమనే కనపరిచేదిగా ఉండదు తప్ప మనల్ని మనం అతిశయించుకుంటానికి అది ఎంత మాత్రం కూడా కారణం కాదు. ఇట్టి దైవికమైనటువంటి విధానంలో ప్రభు మీకు అనుగ్రహించు దీవెనలు నా ప్రియులకు మీరు అందరూ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూరంతల మేలు కలుగును గాక. నీవు హెచ్చించే నరుడే ధన్యుడు తప్ప తమను తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడతారని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మీకు వందనాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ఈ దినం నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దర్శించండి. ప్రతి ఒక్కరిలో మీ కృపా కనికరములు చూపి మేలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్.